సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది. అనుభవం ఉన్న స్టార్ ఇండియన్ పేసర్కు కావాలని పట్టుబట్టి మరీ 10 కోట్లకు జట్టులో చేర్చుకుంది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో సరైన పేసర్ను కొన్నామని సంబరాలు చేసుకుంది. సన్ రైజర్స్ కు సగం బౌలింగ్ సమస్య తీరిపోయినట్టే అని భావించింది. కానీ కట్ చేస్తే సన్ రైజర్స్ జట్టుకు ఘోరంగా బౌలింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్ లో చెత్త బౌలింగ్ తో జట్టుకు భారంగా మారాడు. ఎకానమీ ఏకంగా 11 ఉండడంతో జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి గురించి చెప్తున్న మాటలు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో 10 కోట్ల ధరకు ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చిన షమి జట్టుకు హ్యాండ్ ఇచ్చాడు. ఈ వెటరన్ పేసర్ బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాటర్లు అలవోకగా ఆడేశారు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులిచ్చి సన్ రైజర్స్ జట్టును ముంచాడు. కానీ షమి ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై టాప్ క్లాస్ బౌలింగ్ తో ఇరగదీస్తున్నాడు. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్ల బౌలింగ్ లో 28 పరుగులే ఇచ్చి కీలకమైన రాహుల్ వికెట్ పడగొట్టాడు. తాజాగా సన్ రైజర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో నిప్పులు చెరిగే బౌలింగ్ తో తనలోని విశ్వరూపం చూపించాడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో షమి తన బౌలింగ్ తో హైలైట్ గా నిలిచాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మను డకౌట్ చేసి హైదరాబాద్ స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో హెడ్ ను కూడా పెవిలియన్ కు పంపించి సన్ రైజర్స్ ను కష్టాల్లో నెట్టాడు. ఆ తర్వాత షమి 2 ఓవర్లలో పరుగులు చేయడానికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కష్టపడ్డారు. ఓవరాల్ గా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇవ్వడం, అది కూడా టీ20 క్రికెట్ లో కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ లో షమి బౌలింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సన్ రైజర్స్ జట్టు షమిని రిలీజ్ చేస్తే అదే జట్టుపై షమి చెలరేగి బౌలింగ్ చేయడం తెలుగు ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేస్తుంది. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ ముందు షమిని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. ట్రేడింగ్ ద్వారా 11 కోట్లకు లక్నో జట్టుకు షమిని ఇచ్చేసింది. అయితే లక్నో జట్టుకు వెళ్లిన షమి తనలోని అత్యుత్తమ ఆటను బయటపెట్టాడు. కానీ సన్ రైజర్స్ జట్టులో ఉన్నప్పుడు ఒక్క మ్యాచ్ లో కూడా సరిగా బౌలింగ్ చేయలేదు. షమి ఐపీఎల్ లో కంబ్యాక్ సన్ రైజర్స్ పై రావడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మా జట్టులో ఉన్నప్పుడు ఒక్క మ్యాచ్ లో అయినా ఇలా బౌలింగ్ వేసావా అని షమిపై ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్లో నువ్వు ఆడిన ప్రతి జట్టులో బాగా బౌలింగ్ చేశావు, మా ఎస్ఆర్హెచ్ పై నీ బౌలింగ్ ఏమైంది అని ఈ సీనియర్ బౌలర్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ తరపున షమి ఘోరంగా విఫలమైన జట్టు యాజమాన్యం మరొక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ఈ వెటరన్ పేసర్ గత సీజన్లో రాణించకపోయినా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో బాగా ఆడి సత్తా చాటాడు. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం షమి గత సీజన్ పర్ఫార్మెన్స్ ను దృష్టిలో పెట్టుకుని జట్టు నుంచి రిలీజ్ చేసింది. మొత్తానికి తన బౌలింగ్ తో నిన్న లక్నో జట్టుకు హైలైట్ గా నిలిచిన షమి సన్ రైజర్స్ ఫ్యాన్స్ దృష్టిలో విలన్ అయ్యాడు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా